అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 5. فإذا سنخ أشهر الحرم فاقتلوا المشركين حيث وجدتموهم وخذوهم واحصروهم وقعدوا لهم كل مرصد فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فخلوا سبيلهم إن الله غفور رحيم. ఆయత్ నంబర్ 5. మరి నిషిద్ధ గౌరవప్రదమైన మాసాలు గడిచిపోగానే ముష్రికులను ఎక్కడ కనబడితే అక్కడ చంపండి, వారిని నిర్బంధించండి, వారిని ముట్టడించండి, ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. ఒకవేళ వారు పశ్చాత్తాపం చెంది నమాజును నెలకొల్పితే, జకాతును విధిగా చెల్లిస్తే వారి మార్గాన వారిని వదిలిపెట్టండి. నిశ్చయముగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. 8. కొంతమంది వ్యాఖ్యాతలు ఈ ఆదేశాన్ని సర్వసాధారణమైన ఆదేశంగా భావించారు. అంటే పుణ్యక్షేత్రం హరం పరిధి లోపల కనిపించినా బయట కనిపించినా వారిని వధించాల్సిందే అన్న అర్థంలో తీసుకున్నారు. మరికొంతమంది అల్ బక్రా సూరాలోని ఆయతను ఉదాహరణ ఇస్తూ పుణ్యక్షేత్రం హరం సరిహద్దులకు ఆవల కనిపించినప్పుడు మాత్రమే వధించాలని అభిప్రాయపడ్డారు. అల్ బక్రా సూరాలో ఇలా అనబడింది: మస్జిద్ హరం వద్ద వారు మీపై దాడి చేయనంత వరకు మీరు వారిని చంపకండి. ఒకవేళ వారు గనక మీపై యుద్ధానికి వస్తే వారితో పోరాడేందుకు మీకు అనుమతి ఉంటుంది. అల్ బక్రా 191 ఇబ్నే కసీర్. 9. అంటే వారిని ఖైదీలుగా పట్టుకోండి లేదా తుదముట్టించండి. 10. వారి దొరికినప్పుడే వారిని వధించవచ్చులే అని అనుకోకండి. వారి స్థానాలను, కోటలను, వారు తలదాచుకున్న ప్రదేశాలను దిగ్బంధం చేయండి. అన్ని చోట్ల వారి కోసం మాటు వేయండి. మీ అనుమతి లేకుండా వారు ఎటూ కదలలేని పరిస్థితిని సృష్టించండి. 11. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు గైకొనకూడదు, ఎందుకంటే ఇప్పుడు వారు ముస్లింలు అయ్యారు. ఇస్లాం స్వీకరించాక నమాజ్ను పాటించడం, జకాత్ అనే దానాన్ని విధిగా చెల్లించడం అవశ్యమని కూడా ఈ ఆయత్ ద్వారా రూఢి అవుతుంది. ఎవరైనా వీటిలో ఏ ఒక్క దానినైనా తిరస్కరిస్తే అతను ముస్లింగా పరిగణించబడడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు జకాత్ చెల్లించడానికి నిరాకరించిన వారిని ఉద్దేశించి హజరత్ అబూ బకర్ రజియల్లాహు తఆలా అన్హు ఈ ఆయతును ఉదహరించారు. దైవ సాక్షి, నమాజుకు జకాత్కు మధ్య భేదం చూపేవారితో నేను పోరాడి తీరుతాను అని ఆయన రజియల్లాహు తఆలా అన్హు వక్కాణించారు. ముత్తఫకున్ అలైహ్ అంటే నమాజు మాత్రం చేసి జకాతు చెల్లించడానికి మొహం చాటేసే వారిని క్షమించబోను అన్నది ఆయన మాటల్లోని అంతరార్థం. ఆయత్ నంబర్ 6. وَإِنْ أَحَدٌ مِّنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّى يَسْمَعَ كَلَامَ اللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُ ذَلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُونَ. ఆయత్ నంబర్ 6. ఒకవేళ ముష్రికులలోని ఏ వ్యక్తి అయినా నీ శరణు కోరితే అతను దైవవాణి వినేంత వరకు అతనికి నువ్వు ఆశ్రయం ఇవ్వు. ఆ తరువాత అతని సురక్షిత స్థానానికి చేర్చు. వారు తెలియని వారవడం చేత వారి పట్ల ఈ విధంగా వ్యవహరించాలి. 12. ఈ ఆయతులో ప్రస్తావిత అవిశ్వాసుల విషయంలో సడలింపుల వైఖరి అవలంబించమని చెప్పబడింది. వారు మీ శరణు కోరినప్పుడు వారికి ఆశ్రయం ఇవ్వండి. ఆ విధంగా వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటారు. కొంతకాలం మీ వద్ద ఉండి దైవవచనాలు వింటారు, ఇస్లాం ప్రబోధనలను తెలుసుకుంటారు. తద్వారా వారి ప్రవర్తనలో పరివర్తన రావచ్చు, వారి పాషాణ హృదయాలు కరగవచ్చు, ఆఖరికి వారు ఇస్లాం స్వీకరించవచ్చు. ఒకవేళ అప్పటికీ వారి ఇస్లాం వైపు మొగ్గు చూపకపోతే వారిని వారి సురక్షిత స్థానాలకు చేర్చండి. ఎందుకంటే మీరు వారికి ఆశ్రయమిచ్చి ఉన్నారు. ఒకసారి మాట ఇచ్చాక ఆఖరి క్షణం వరకు దాని కట్టుబడి ఉండడం అవసరం.
కాబట్టి వారు వారి సురక్షిత స్థానాలకు చేరుకునే వరకు వారిని కాపాడే బాధ్యత మీ పైన ఉంటుంది. 13. శరణు కోరిన వారికి అభయం, ఆశ్రయం ఇవ్వడానికి గల కారణాల్లో ఒక ముఖ్య కారణం ఏమిటంటే వారు తెలియని వారు. ఇస్లాం గురించి, ఇస్లాం ప్రవక్త బోధనలను గురించి వారికి పూర్తిగా తెలిస్తే బహుశా వారి ధోరణిలో మార్పు రావచ్చునేమో. వారు కూడా ఇస్లాం స్వీకరించి పరలోక మోక్షం పొందుతారేమో. హుదైబియా ఒప్పందం తరువాత ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ముస్లింల రక్షణ కోరుతూ మదీనా వచ్చిన ఎంతో మంది అవిశ్వాసులు ముస్లింల సత్ప్రవర్తనను చూచి ఇస్లాం బోధనను తెలుసుకుని ఇస్లాంను స్వీకరించారు.